సొంత కుటుంబం, తల్లినేమో పదవి నుంచి దింపి తోలేసావు, పార్టీ గౌరవ అధ్యక్షురాల నుంచి. చెల్లిని తోలేసావు. బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డిని, వాళ్ళ కుటుంబాన్ని, సొంత బాబాయిని కూడా చూసుకోకుండా ఇవాళ హంతకులకి వంత పాడుతూ రక్షిస్తూ ఈరోజు సిబిఐ వాళ్ళ మీద కేసులు, సునీత మీద కేసులు. అంటే ఇవాళ షర్మిల మాట్లాడుతున్నటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి చీకటి బేరాలు, కాళ్ళ బేరాలు, చీకటి ఒప్పందాలు ఇవాళ బయటకు వస్తూ ఉన్న మాట వాస్తవం. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాల మీద కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక జోన్ కానీ, రైల్వే జోన్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, రాష్ట్రానికి ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏది కూడా కేంద్రంలో తీసుకురాలేదు, కేంద్రంతో మాట్లాడలేదు. ఎప్పుడు వెళ్ళినా కేంద్రంలో తన కేసులు, తన ప్రయోజనాలు, తన సొంత ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఎప్పుడు జగన్కి ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. మళ్ళీ రేపు కూడా ఢిల్లీ వెళ్తున్నాడు అపాయింట్మెంట్ తీసుకొని హోమ్ మినిస్టర్ అని అంటే మళ్ళా ఏ కేసు మీదకి వెళ్తున్నాడో, ఏ కేసు మీద బతిలాడటానికి వెళ్తున్నాడో, బయటమో ఇక్కడమో మెడలు ఉంచుతాను కేంద్రాన్ని, నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి అంటే 31 మంది ఎంపీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. 31 మంది ఎంపీలు ఉండి కేంద్రం మెడలు ఉంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి. మోకాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు కేంద్రంలో. అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి? దీని ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి. ఇంత దుర్మార్గంగా ఈ మోసగాడి చేతిలో ఒక్క ఛాన్స్కు బలైపోయిన మనమంతరం కూడా రాష్ట్రం నాశనం అయిపోయింది, పేదల జీవితాలు నాశనం అయిపోయినాయి, వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి వరుసగానంటే జగన్మోహన్ రెడ్డి టైం దగ్గర పడింది. నీ మోసాలన్నీ బయటకు వచ్చినాయి, నీ చీకటి ఒప్పందాలన్నీ ఒకటొకటిగా బయటపడతా ఉంది. నీ సొంత చెల్లెలే నీ కథలు చెప్తా ఉంది. ఏమి చెప్తావు జగన్మోహన్ రెడ్డి? నీ తాబేదారులతోనో, నీ సలహాదారులతోనో, నీ నాయకులతోనో మాట్లాడించడానికి ఇదేం తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు కావు. తెలుగుదేశం పార్టీ అనేక వాస్తవాలను బయటపెట్టాం. ఇవాళ నీ సొంత చెల్లి చెప్తోంది వాస్తవాల్ని. ఎందుకు భారతిరెడ్డి, అనిల్ కుమారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారో చెప్పాలి. బెయిల్ కోసమని షర్మిల చెప్పినటువంటి మాటలు వాస్తవం. జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందాలు సోనియా గాంధీ గారితో పెట్టుకొని ఆమె కాళ్ళ మీద పడినటువంటి భారతిరెడ్డి, అనిల్ కుమారు చేసినటువంటి లాబియింగ్ వల్లే ఆ రోజు సిబిఐ నుంచి అధికారి కూడా రాకుండా వాయిదాకి బెయిల్ ఇచ్చేయండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పించారంటే కోర్టులో. ఇవాళ అదే వాస్తవాన్ని ఈరోజు షర్మిల ఒక పిసిసి అధ్యక్షురాలుగా కన్ఫామ్ చేసిన విషయాన్ని ఇవాళ తేటతెల్లమైంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ చీకటి ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బెయిల్ తెచ్చుకున్నాడు, ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు, కేంద్రం మెడలు ఉంచుతానని మోకాళ్ళ మీద పడి ఏ విధంగా కేంద్రంతో లాలుచీ పడ్డాడు, రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలి పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, ఒక పరిశ్రమ కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ, ఒక రాష్ట్రంలో ఒక అభివృద్ధి పని కానీ చేపట్టలేకపోయాడంటే తన సొంత ప్రయోజనాలు, సొంత కేసుల రాజీ కోసమే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పనిచేశాడని తేట తెల్లమైపోయింది.